2026 జేఈఈ మెయిన్స్ లో అద్భుత ఫలితాలు సాధించిన వివేక. మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి. మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి. మీ గోల్డ్ పై అత్యధిక విలువ. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 7,74,000 సభ్యత్వాలు పూర్తయినట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి, జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వీర మహిళల సమావేశంలో ఆయన మాట్లాడారు. సభ్యత్వం అనేది కేవలం ఇన్సూరెన్స్ కోసమే కాదని, పార్టీ బలం కోసం మీరంతా కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పిఠాపురంలో సభ్యత్వం ఇప్పటివరకు 50,000 దాటిందని, ప్రస్తుతం తెనాలి 4వ స్థానంలో ఉందని పేర్కొన్నారు. ఈసారి కొత్త సభ్యత్వాలు పెరిగాయని, ఇది మంచి సంకేతం అన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మంచి స్ఫూర్తినిచ్చి మనలందరినీ ముందుకు నడిపిస్తున్నారని కొనియాడారు మంత్రి మనోహర్. జనసేన పార్టీ కోసం మీరందరూ కూడా మనస్ఫూర్తిగా చాలా అద్భుతంగా నిలబడ్డారమ్మా. మన పార్టీకి బలం మన వీర మహిళలు. మీరు ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారిని అంత మనస్ఫూర్తిగా అభిమానించి ఆదరించారో ఆ స్ఫూర్తే కష్టకాలంలో నిలబెట్టింది మమ్మల్ని. నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే దాడులు చేశారు, అవమానపరిచారు, మీటింగ్లు చేయకుండా అడ్డుకున్నారు. కానీ నిలబడింది ఆ రోజు. ఎక్కడ వెళ్ళినా కూడా ఆరతులు ఇచ్చి, పూలు తీసుకొచ్చి, ఆ చిరునవ్వుతో పలకరించిన మన వీర మహిళలతోటే కష్టకాలంలో ఆ ప్రయాణం చేయగలిగాం. సో ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు అది మర్చిపోరు. జనసేన పార్టీ ఎప్పుడు కూడా మర్చిపోరు మీరు చేసిన కార్యక్రమం. మీరే కాదు, మీ కుటుంబంలో కూడా మీరు అందరినీ కూడా ఆ విధమైన ప్రోత్సాహం చేసి ముందుండి నడపమని ఇంట్లో ఉన్న వాళ్ళని కూడా మార్చారు మీరు పార్టీలు. అవునా? వాస్తవమే కదా. చాలామంది కొంచెం అటు ఇటు ఉన్నా కూడా మీరు అందరినీ ప్రోత్సహించి, లేదు కళ్యాణ్ గారి కోసం చేయాలి, పార్టీ కోసం చేయాలని మీరు చాలా మనస్ఫూర్తిగా చేయగలిగారు. కొత్త సభ్యత్వం పెరిగింది, అది చాలా మంచి సంకేతం. కానీ ముందు రెన్యువల్స్ పూర్తి చేసేసుకుంటే మీరు న్యూ మెంబర్షిప్ మీద ఎక్కువ ఫోకస్ చేయొచ్చు. అంటే లాస్ట్ 3-4 డేస్ మీరు న్యూ మెంబర్షిప్ మీద ఎక్కువ ఫోకస్ చేయొచ్చు. సో రెన్యువల్స్ దాదాపు ఆల్మోస్ట్ 49-50% వరకు వచ్చేసింది. అది పెరగాలి. రెన్యువల్స్ పెరిగిపోతే మనకి ఇంకా ఇబ్బంది ఉండదు. కొత్త సభ్యత్వం కోసం మీరు లాస్ట్ 2 డేస్ 3 డేస్ మీరు కేటాయించుకుంటే, సో ఆ ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు వచ్చే అనుభవం జనరల్గా మనకి ఎప్పుడు రాదు. అనుకుంటాం మనం చాలా రాజకీయాలు అంటే ఏముందిలే అని అనుకుంటాం, కానీ ఇంటింటికి వెళ్ళి ఓటు అడిగినప్పుడు ఆ బాధ ఏందో మనకు తెలుస్తుంది. ఎంత కష్టమైన పనో మనకు తెలుస్తుంది. ఎందుకు మనతో నడిచిన వాళ్ళు మనకు ఓటు వేయడం లేదు అనేది మనం ప్రశ్నించుకున్నప్పుడు దాని వెనక చాలా ఉంటుందనేది ఒక భావన. అందుకనే అంటా నేను, పార్టీ నిర్మాణం అనేది చాలా కష్టమైన పని. సిద్ధాంతాలు కూడా ఆ విధంగానే మంచి నాయకత్వం ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఆ స్ఫూర్తినిచ్చి మనని ముందుకు తీసుకొచ్చారు. లేకపోతే ఇది సాధారణమైన విషయం కాదు, ఇంత దూరం మనం ప్రయాణం చేయగలిగామంటే. సో మీరందరూ కూడా మరొకసారి మిమ్మల్ని కోరుకునేది, చక్కటి కార్యక్రమాలు చేద్దాం. ఏప్రిల్ నుంచి వార్డుల్లో కూడా మనం అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమం కూడా రెండు కూడా మనం పండగ అయిన తర్వాత, ఉగాది తర్వాత ప్రభుత్వం నుంచి కూడా కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. వాటిని కూడా మనం ఫోకస్ చేసుకుంటూ ముందుకెళ్దాం. ఎందుకంటే పెన్షన్స్ విషయంలో కానివ్వండి, తల్లికి వందనం కానివ్వండి, ఈరోజు స్త్రీ శక్తి కానివ్వండి, ఏ విధంగా మనం మహిళలకి పెద్దపీట వేసి ముందు తీసుకెళ్తున్నామో, రేపటి రోజున హౌసింగ్లో కూడా అంతే. ఇదివరకు నుంచి అదే సాంప్రదాయం, మహిళలకే ఇస్తాం మనం ఆ ప్రాధాన్యత. అందరు బాగా చేస్తున్నాము. ఇంకా సార్కి ఇంకా కొంచెం ముందుకు పంపిద్దాం సార్ని కదా. ఎందుకంటే మనకు కూడా బాగుంటుంది అన్ని చోట్ల. జనసేన అనేది మనకు కూడా ఒక పట్టు అనేది ఉంటుంది అని నా భావం. నేను అలాగే మా ఊర్లో అయితే మా ఇద్దరి మీద నమ్మకంతో అసలు ముసలి వాళ్ళు కూడా వచ్చి పాపం ఇప్పుడు కూడా వచ్చారు. వస్తే ఇలా మేము వెళ్తున్నాం జనసేన పార్టీ కంటే మన ఇంట్లో ఇచ్చి వెళ్ళారమ్మా. ఆ నమ్మకం ఒకటి ఉంచుకుంటే చాలమ్మా. మనం చేసేది కరెక్ట్గా, మనం కరెక్ట్గా చెప్పటం కానీ, కరెక్ట్గా చేస్తే మన ఇంటికే వస్తున్నారు, వచ్చి చేయించుకుంటున్నారు సార్. అది ఇంకొకటి సార్, ఇవాళ గుడ్ న్యూస్ చెప్దాం అనుకుంటున్నాను మీకే. మళ్ళీ నన్ను ఢిల్లీ పిలిచారు సార్. రాష్ట్రపతి గారు సార్ ఈసారి ఉమెన్స్ డే సందర్భంగా మళ్ళీ అక్కడికి రమ్మన్నారు. 10th వెళ్తున్నాం సార్. 11th అక్కడ ఆమెతోటి ఉంటుంది, 12th మళ్ళీ రిటర్న్ సార్. అదే ఈ మాట చెప్దామని మీకు. మనకి మీరు ముందుండండి మహిళలుగా.
మిమ్మల్నే ప్రోత్సహిస్తున్నా. మీరెన్ని చేశారు, ఇంటింటికి వెళ్ళారా, గడప గడపకి వెళ్ళారా అని మనల్ని ఎంతో ప్రోత్సహిస్తుంది మన అమ్మ మేడం గారు, మనోహరం గారు. చాలా ఏం చెప్పాలంటే తెలియటం లేదనమాట. నేను ఇక్కడ దాకా వచ్చానంటే అమ్మ దయ వల్లే నేను ఇక్కడ దాకా వచ్చాను. సార్ కన్నా అమ్మతో నాకు చాలా బాండింగ్ సార్. మేడం గారు ప్రతిరోజు మాకు ఏదైనా చిన్న మేము తప్పు చేసినా పొరపాటు చేసినా మమ్మల్ని ఎంతో ప్రోత్సహించి మీరు ఇది కాదు, మీరు ఇలా ఉండండి అని మాకు చెప్తారు. మేము ఈ స్థాయి దాకా వచ్చామంటే మటుకు మా అమ్మ మనోహరం గారే. నేను సభ్యతలు ఇంకా రెన్యువల్ చేస్తానని చెప్పుకుంటున్నాను. మనము సభ్యత్వాలు ఎన్ని చేసామనేది కాదు, మనము చేసే సభ్యత్వాలు మనం అందరికీ చెప్పి ఈ సభ్యత్వాల వల్ల ఇట్లా వస్తుందని చెప్పేసి మనం అందరికీ చెప్పి మోటివేషన్ చేసి మనం సభ్యత్వాలు ఏదో 500 చేయటం అట్లా టార్గెట్ ఏమీ కాదు, ఒక 100 వరకన్నా చేయాలని కోరుకుంటున్నాను. మనకు అంతే బాధ్యత ఉందని తెనాలి టాప్ 1లో పిఠాపురం ఉంటే టాప్ 2లో మన తెనాలి నియోజకవర్గంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. జై జనసేన. మనందరికీ తెనాలి నియోజకవర్గంలో మనకి అన్నలాగా తండ్రిలాగా అన్నిటికీ మనకి తోడుగా ఉండి నడిపిస్తున్న నాదెండ్ల మనోహర్ గారు అని నేను అండి. మన పక్కన ఉండి నడిపించే వ్యక్తి నాదెండ్ల మనోహర్ గారు. మన వెనక ఉండి ఒక శక్తిగా మనతో ఉండి నడిపిస్తున్న వ్యక్తి మన మేడం గారు. ఆమె లేకపోతే మహిళలు ఇక్కడ ఇంత ఇంట్రెస్ట్గా, ఇంత ధైర్యంగా, ఇంత సంతోషంగా ప్రతి కార్యక్రమంలో పాల్గొనలేరండి. ఎందుకంటే మనం కూడా వెనక వార్డులో నియోజకవర్గంలో మనం కూడా ఎన్నో రకాలుగా మనల్ని అవమానిస్తున్నారు. ఎందుకంటే మనం ఎవరైనా ఏమి అనలేం. ఫస్ట్ మనకి సార్ ఏం నేర్పించారు? సంస్కారం నేర్పించారు. ఎవరికైనా గౌరవించే తత్వాన్ని నేర్పించారు. ఎవరినైనా పార్టీ పరంగా విమర్శించాలి ఇలాంటి మనకేం చెప్పలేదు. ఎప్పుడు కూడా ఎవరిని శత్రువుని కూడా గౌరవించమన్నారు, ప్రేమించమన్నారు. ఇదే మనం నేర్చుకున్నాము.